నమస్తే అందరికీ. మోహన్ వారి కార్తీక పురాణం 13వ అధ్యాయం. కార్తీక ద్వాదశి మహాత్మ్యము సువీరశ్రుత కీర్తి కథ. వశిష్ఠుడు ఇట్లు చెప్పాను: జనకరాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పేదను. నీవు స్వచ్ఛమైన మనసులో వినుము. ఆ ధర్మములన్నీ ఆవశ్యకములైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవి అన్నీ చేయదగినవి. చేయని ఎడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాటగోరు వారు, నరక భయము గల వారును ఈ ధర్మములు తప్పక చేయవలను. కార్తీక మాసం ముందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనమును చేయించ దక్షిణించిన ఎడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువు చేయబడిన గాయత్రి జప ఫలముల వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రి జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు శక్యము కాదు. 10,000 తటాకములను త్రవించు పుణ్యమును, 100 రావి చెట్లు పాతించిన పుణ్యమును, 100 దిగుడు బావులు, 100 బావులు త్రవించిన పుణ్యమును, 100 తోటలు వేయించిన పుణ్యమును, ఒక బ్రాహ్మణులకు ఉపనయనం చేయించిన పుణ్యంలో 16వ వంతుకు కూడా సరిపోవు. కార్తీక మాసమందు ఉపనయదానము చేసి తర్వాత మాఘమాసమందు కానీ వైశాఖ మాసమందు కానీ ఉపనయనమును చేయించవలెను. సాధువులు శ్రోత్రియులను అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనం చేయించిన ఎడల అనంత ఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసముందు చేయవలను. అట్లు చేసిన ఎడల కలిగడి ఫలమును చెప్పుటకు భూమి యందు గాని స్వర్గమందు గాని ఎవరికి సామర్థ్యము కలదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవబ్రాహ్మణ సంతర్పణము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణులకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలమును కలుగును. కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించేవాడు తాను పాప విముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును. ఓ జనకరాజా, ఈ విషయమే పురాతన కథ ఒకటి కలదు, చెప్పెదను. సావధానుడవై వినుము. ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజు కలుడు. మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలమునకు దైవయుగము వలన దాయాదుల చేత జయింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్హోధవా ఏష ఆత్మనో యతనీత అను శృతక్త ప్రకారముగా భార్య అర్థాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించటకే చాలా దుఃఖపడుచుండాను. ఆ అరణ్యమునందు రాజును భార్యయు కందమూలాలు భక్షించుచు కాలమును గడుపుచుండ్రి. అట్లుండగా భార్య గర్భవతి ఆయను. నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆ పర్ణశాల యందు ఆమె సుందరి అయిన కన్యను కనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలుచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తర్వాత పూర్వపుణ్య వశము చేత ఆ కన్యక వృద్ధినంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణి అయి ఉండెను. ఆ చిన్నదానికి 8 సంవత్సరముల వయస్సు వచ్చినది. మనసుకు బహురమ్యముగా ఉన్నది. ఇట్లున్న కన్యకను చూసి ఒక మునికుమారుడు, సువీర, నీ కూతురు నాకిచ్చి వివాహం చేయమని యాచించెను. ఆ మాట విని రాజు, మునికుమారక, నేను దరిద్రుడను గనక నేను కోరినంత ధనమును నీవిచ్చి వేని ఈ కన్యను నీకిచ్చేదను. ఓ జనక మహారాజా, ఈ మాట విని మునికుమారుడు ఆ కన్య యందుండు కోరికతో రాజుతో ఇట్లను: ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చేదను. దానితో నీవు రాజ్యమందుండు సుఖమును పొందగలవని మునికుమారుడు చెప్పాను. ఆ మాటలు విని రాజు సంతోషించి అలాగను నేను చేసేదనను. తర్వాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి ధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చాను. రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునికి తన కూతురునిచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహం అరణ్యమునందే చేశాను. ఆ కన్యయు వివాహం కాగానే భర్త బతుకు చేరను.
రాజు కన్యా విక్రయ ద్రవ్యంతో తాను భార్య జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యం రావచ్చును, దానితో నా జన్మమంతయు గడచునని సంతోషించుచుండెను. రాజు ఇటు తలంచుచుండగా పూర్వపుణ్య వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి వర్ణశాల యందు ఉన్న రాజును, రాజుభార్యను, రాజు కూతురును చూశాను. చూసి కౌండిల్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, ఓయి నీవెవడవు, ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లు ఉన్నావో చెప్పుము అని అడిగాను. దారిద్ర్యంతో సమానమైన దుఃఖము, పుత్ర మృతితో సమానమైన శోకము, భార్య వియోగముతో సమానమైన వియోగ దుఃఖము లేవు. కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాకం మూల పరాధులను భుజించుచు ఈ వనమందు నివాసం చేయుచు కాలం గడుస్తున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఈ చిన్న దానిని యవనం రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనంతో సుఖముగా జీవించుచున్నాను. ఇంకా ఏమి వినగోర్తివో చెప్పము. ఇట్లు రాజు వాక్యము విని యతి ఇట్లనను, రాజా, ఎంత పని చేసేటివి? మూడుని వలె పాపములను సంపాదించుకుంటేవి. కన్యాద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవణమను నరకమందు నివసించును. కన్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మమందును అతనికి పుత్రులు కలగకుండురుగాక అని శాపమునిత్తురు. కన్యాద్రవ్యంతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చేయి పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తం చెప్పబడి ఉన్నది, కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తం ఎచ్చట చెప్పబడి ఉండలేదు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షం మందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహం చేయము. కార్తీక మాసమందు విద్యాతేజశీల యుక్తుడైన వరుణకు కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థములందు స్నాన దానములు చేసేటి వాడు పొందడి ఫలమును యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాడు పొందడి ఫలమును పొందును. ఇటు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నీచుడై ధనాశుతో ఇట్లని, బ్రాహ్మణుడా, ఇది ఏమి మాట? పుత్ర తారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలను. కానీ ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి? ఫలమనగా ఏమిటి? ఎట్లయినా ధనములు సంపాదించి భోగించడం ముఖ్యము. నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చు వాడినికిచ్చి ఆ ద్రవ్యంతో సుఖభోగములను పొందేదను. నీకెందుకు? నీ దారిని నీవు పోము. ఆ మాట విని యతి స్నానం కొరకు నర్మదా నదికి పోయింది. తర్వాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృత్యునందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమును తీసుకొని పోయారు. అచ్చట యముడు వానిని చూసి కల్లెర్ర చేసి అనేక నరకములందు యాతనలను పొందించి అసిపత్రవణమందు రాజు పితరులను కూడా పడవేయించాను. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనం. ఈ సువీరుని వంశమందు శృతకీర్తి అను వాడొకడు సమస్త ధర్మములను 100 యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనను గావించను. స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండాను. ఈ శృతకీర్తిని సువీరుని పాపశేషం చేత స్వర్గము నుండ తాను నరకమున పడి యమయాతనలు అందుచు ఒకనాడు ఇది ఏమీ అన్యాయము, పుణ్యము చేసిన నన్ను యమలోకమునందుంచినారని విచారించుకొని ధైర్యంతో యమునితో ఇట్లానెను, సర్వమును తెలిసిన ధర్మరాజా, నా మాట విను. ఎంత మాత్రమును పాపములు చేయని నాకు ఈ నరకం ఎందుకు వచ్చినది? అయ్యో, ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున నాకు నరకమున పడుట ఎందుకు కలిగినది? శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలు విని యముడు పలికెను, శృతకీర్తి, నీవన్న మాట సత్యమే గాని నీ వంశస్థుడు సువీరుడను వాడు ఒకడు దురాచారుడైన కన్యాద్రవ్యము చేత జీవించినాడు. ఆ పాపం చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైన నరకమందున్నారు. తర్వాత భూమి యందు దుష్టయోనులందు జన్మించెదరు. శృతకీర్తి విను. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నది తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. దానికి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నీవు నా ప్రసాదం వలన ఈ దేహముతో అచ్చటికి పోయి అచ్చటనున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన పరునికిచ్చి కన్యాదానము పెళ్లి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తమైన కన్యను వరుణకిచ్చువాడు లోకాధిపతి యగును. శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తం. అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణులకు ధనమిచ్చిన ఎడల ధనదాతను లోకాధిపతి అను అగును.
కన్యలు లేనివాడు 2 పాడి ఆవులనిచ్చి కన్యకం తీసుకొని వచ్చి వరుణకిచ్చి వివాహం చేసిన ఎడల కన్యాదాన ఫలమును పొందును. కాబట్టి నీవు శీఘ్రంగా పోయి బ్రాహ్మణులకు కన్యామూలము ఇమ్ము. దానిచేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము సంతోషింతురు. శృతకీర్తి యముని మాట విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానం చేశాడు. పుణ్యమహిమ చేత సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గంనకు పోయి సుఖముగా నుండెను. తర్వాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దానిచేత వాని పితరులందరూ విగత పాపులై స్వర్గంనకు పోయి తానును యథాగతంగా స్వర్గంను చేరను. కాబట్టి కార్తీక మాసం అందు కన్యాదానం ఆచరించేవాడు విగత పావుడవును. ఇందుకు సందేహం లేదు. కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయం చేసేరేని వారి పుణ్యమునకు అంతము లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతమాచరించేవారు హరి సాయుధ్యమును పొందును. ఇది నిజము, నా మాట నమ్ముము. ఈ ప్రకారంగా కార్తీక వ్రతమాచరించని వారు రౌరవ నరకమును పొందుదురు. థ్యాంక్ యూ. యువర్స్ జయప్రకాష్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.